ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 17వ వచనము. నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యుండి క్రీస్తు ద్వారా అనేకమైన మేలులు పొందుకున్న వాడవయ్యుండి మరణ పడకల మీద ఉన్న నేను సజీవునిగా లేవనెత్తిన ఆ దేవునికి నువ్వు చూపే కృతజ్ఞత ఏంటి? వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా లేదా? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరంట. అయితే దేవుణ్ణి స్తుతించిన నువ్వు సజీవుడు అయినప్పటికీ మృతుడివే అన్నమాట. పడిపోతుంటే పక్కవారు చేయందించి పట్టుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుకుంటూ చెప్తావు కదా. మరి నీ జీవితాన్ని కట్టిన దేవుణ్ణి, రక్తం ఇచ్చి కాపాడిన దేవుణ్ణి, నీకు కావలసినవన్నీ సమకూర్చిన దేవుణ్ణి స్తుతించడానికి నోరు రాదే? సన్నిధిలో పాటలు పాడేటప్పుడు నోరు మోగబోతుందే? చేతులు చచ్చిపడిపోతున్నాయే? నువ్వు మృతుడివేగా, మరి మారదాం. జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనసారా స్తుతిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.